హాయ్ ఫ్రెండ్స్, వారాహి నవరాత్రులు స్టార్ట్ అయిపోయినాయి కదా. మా ఇంట్లో అయితే మా హస్బెండ్ వారాహి అమ్మవారి దీక్ష అయితే చేపట్టారండి. ఈరోజు వారాహి అమ్మవారి దీక్షలో మూడో రోజు అనమాట. మూడో రోజు అమ్మవారికి చక్కెర పొంగల్ చేసి ఇంకా పానకం నైవేద్యంగా మేము ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించామండి. దీక్ష అంటే చాలా కష్టతరమైంది, కానీ అమ్మవారి దీక్ష అంటే చాలా ఇష్టంగా చేయవచ్చు అనమాట. మా హస్బెండ్ అయితే ఉదయాన్నే లేచి తన చన్నీళ్ళతో స్నానం చేసి అమ్మవారికి పూజ చేసుకుంటారు. పాదరక్షలు కూడా ధరించారనమాట. కటికి నేల మీద పడుకుంటున్నారు. సాత్వికమైన భోజనమే చేస్తున్నారనమాట. అమ్మవారి దీక్ష అనేది చాలా భక్తి శ్రద్ధతో చేస్తే మనకు ఖచ్చితంగా ఫలితం అనేది చాలా బాగా ఉంటుంది. వారాహి అమ్మవారి దీక్ష అంటే చాలా కఠినమైనదండి. మనం ఏదైనా సరే చాడీలు చెప్పకుండా, అబద్ధాలు అనేది ఆడకుండా, దుర్వ్యసనాలకన్నిటికీ దూరంగా ఉండి అమ్మవారి దీక్ష అనేది చేయాలన్నమాట. వారాహి అమ్మవారి దీక్ష చేయాలంటే చాలా జాగ్రత్తగా చేయాలి. ఎలా పడితే అలా అయితే చేయకూడదండి. వారాహి అమ్మవారి దీక్ష వల్ల మన జీవితంలోని కష్టాలు, నష్టాలు, శత్రు బాధలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. అమ్మని భక్తి శ్రద్ధతో పూజించండి మీరు కూడా. జై వారాహి అమ్మ. ఈరోజు వారాహి పూజలో మూడో రోజు కాబట్టి అమ్మవారు స్వప్న వారాహిగా మనకు దర్శనమిస్తారు.